హలో నమస్తే. మనమైతే ఈరోజు అహ్మద్గూడలోని డబుల్ బెడ్రూమ్ హౌసెస్కి అయితే వచ్చాము. ఇక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ సమస్యలు ఏంటో అడిగి తెలుసుకుందామని వచ్చాము. ఇక్కడ ప్రజలు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు అనేవి ఇంకా కావాలి, వాళ్ళు 2 ఏళ్ళు అయింది ఇక్కడైతే వాళ్ళకి ఇల్లు జారీ చేసి వాళ్ళకి ఇంకా ఎటువంటి సౌకర్యాలు రాలేదని అయితే ఇక్కడ ప్రజలైతే అడుగుతున్నారు. రీసెంట్గా ఈటెల గారు కూడా వచ్చి ఇక్కడైతే ఈ ప్లేస్ని అయితే విజిట్ అయితే చేశారు, వాళ్ళ సమస్యలు అయితే తెలుసుకున్నారు. ఈరోజు మనం అయితే ఇక్కడ వచ్చాం వీళ్ళ సమస్యలు మీకు చూపించడానికి లైవ్లో. ఇక్కడ వాళ్ళు ఎటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ కోరుకుంటున్నారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. నమస్కారం అండి, నా పేరు పరశురామ్ అండి. నేను 18 బ్లాక్ నుంచి ఇక్కడ 21 బ్లాక్ నుంచి ఫేజ్ 1 వైస్ ప్రెసిడెంట్ అండి నా పేరు. గత 14 నెలల నుంచి మేము ప్రతి ఒక్క అధికారి దగ్గరికి, ప్రతి ఒక్క ఆఫీసుల చుట్టూ స్టెప్స్ అనేది ఎక్కామండి మేము ఇప్పటివరకు అయితే. ఎక్కినాక కూడా వాళ్ళకి ప్రతి ఒక్క పిటిషన్స్ పెడుతున్నాం. ఇంతవరకు కూడా ఏం పిటిషన్ పెట్టినా కూడా ఏం రెస్పాన్సిబుల్ లేదు. ఇక్కడ ఉన్న మా లోకల్ లీడర్స్ అయినా సరే, ఇక్కడ ఉన్న అధికారులు అయినా సరే, వాళ్ళతో టైప్ అయిపోయి మాకు ఏం పని చెప్పినా కూడా వాళ్ళకు అనుకూలంగా చేసి మాకు వ్యతిరేకంగా తీసుకొచ్చి ఏం పని కాకుండా చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు కూడా ఏం పని కాకుండా చేస్తున్నారు. ఇప్పటికి కూడా మాకు ఎర్తింగ్ వైర్ అనేది ప్రతి ఒక్కటి లిఫ్ట్కి మొన్న కొత్తగా మేము పిటిషన్ పెట్టినాక మన మంత్రి గారితో మేము లెటర్ తోటి ఇప్పించాము కూడా. వాళ్ళు కూడా వచ్చి చేసిన తర్వాత అప్పుడు కొద్దిగా పని అనేది స్పీడ్గా జరిగింది. కానీ అప్పటి తర్వాత నుంచి మళ్ళీ ఎర్తింగ్ వైర్ అని వేసిన తర్వాత కూడా మాకు ఇక్కడ దొంగతనం అనేది మళ్ళీ మేము కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం అనేది జరిగిపోయిందండి. మరి అది ఎలా జరుగుతుందో ఏం జరుగుతుందని ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ అయినా సరే, ఇక్కడ అధికారులు అయినా సరే మాకు అది చొరవ తీసుకొని అది మాకైతే కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకోటి మాకు ఈ లిఫ్ట్ మనకు ఫైరింగ్ దగ్గర ఇచ్చారండి. ఫైరింగ్ నుంచి ఇప్పటి వరకు మాకు దానికి ఇన్స్పెక్షన్ ఇవ్వలేరు, దాని గురించి ఏమి ఇవ్వలేరు. ఇవ్వకుండా ఇప్పటివరకు మళ్ళీ ఇంత పబ్లిక్ వచ్చి ఉంటున్నాను. ఏమన్నా షార్ట్ సర్క్యూట్ అయితే ఎవరికి చెప్పాలి అది. అదే ఇంకొకటి మాకు ఇచ్చి కూడా ఇది 14 నెలలు అయిందండి. ఇచ్చి కూడా మాకు ఇప్పటివరకు చూడండి మళ్ళీ పిటిషన్ కూడా పెట్టాం మేము దీని గురించి. ఇప్పుడు మేము ఒక కింద స్టెప్స్ వస్తుంటే స్టెప్స్ మొత్తం ఊడిపోతున్నాయి, పెచ్చలు ఊడిపోతున్నాయి. ఒక గేట్ పెట్టారు, గేట్ కాడ వైరింగ్ ఉందండి. ఇట్లా వాళ్ళకి వైరింగ్ ఉంది. ఆ గేట్ గుద్దుకుంటేనే మొత్తం పరవాసేషన్ వైరింగ్ కూడా కనబడుతుంది మాకు లోపలికి. ఆ షార్ట్ ఎడితే మన గ్రిల్స్ స్టార్ట్ కనబడితే అది గుద్దుకుంటే వైర్ మన డైలీ తగిలింది అనుకోండి, వైరింగ్ స్లీవ్ వెళ్ళిపోతుంది. అప్పుడు షార్ట్ కొడుతుంది, మొత్తం బిల్డింగ్ అనేది ఎర్తింగ్ కొడుతుంది, షార్ట్ కొడుతుంది కదండి. అది మేడం. ఇంకొకటి 9th ఫ్లోర్స్లలో టెర్రస్ పైన మేడం ఒక మా బిల్డింగ్ చూపిస్తాను, లైట్ డైరెక్ట్ కిందకి చూపిస్తాను. ట్యాప్స్తో అయితే చీలుకలు అయితే ఏర్పడ్డాయి, పీకుతో వచ్చేసినట్టు కూడా ఉన్నాయి. ఇవి గట్టిగా ఎవరన్నా దీనిపైన ఏమైనా ఫోర్స్ పడితే ఊడిపోతాయి ఇవన్నీ. మనమైతే చూస్తున్నాం చూడకండి. ఇప్పుడు ఇంట్లో మేడం అనుకొని కూర్చున్నానుకో మొత్తం ఇంకా కింద పడిపోతుంది మేడం. గోడని మొత్తం పరవాసిపోయింది మేడం. అన్ని గోడలు క్రాక్స్ ఉన్నాయి. 9th ఫ్లోర్లో అన్ని క్రాక్స్ ఉన్నాయి. అన్ని బిల్డింగ్లో 9th ఫ్లోర్లో అన్ని క్రాక్స్ ఉన్నాయి మేడం. కూడా వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ చూడొచ్చు ఎంత త్వరగా ఇలా వెళ్ళిపోతున్నాయో. ఇక్కడ నీళ్ళు పడ్డాయంటే మొత్తం ఇంకా ఊడొచ్చేస్తుంది. మొత్తం కొద్ది నీళ్ళు పడుతుంది, ఇది మొత్తం ఊడిపోతుంది. చూడండి బయటికి పొంగుతుంది బయటికి. ఇది గట్టిగా కొద్దిగా నీళ్ళు పడితే చాలు మొత్తం పెచ్చులు మొత్తం ఊడొచ్చేస్తుందండి. ఇది ఇక మేము తప్పదని జాగ్రత్తగా వాడుతున్నాం. కానీ జస్ట్ వాటర్ మేము కడుక్కోవట్లేదండి. కడుక్కుంటే ఎక్కడ ఊడిపోతాయని చెప్పి మా బాధ. అందుకని మేము వీటిని కడుక్కోకుండా ఊడ్చుకుంటాం తప్ప శుభ్రం చేసుకుంటున్నాం. జస్ట్ మామూలు నీళ్ళు పడితే చాలు. ఇక్కడైతే చూడండి ఇది పరిస్థితి. ప్రతి బ్లాక్లో కూడా ఇదే విధంగా ఉంది. ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో ఇక్కడ క్వాలిటీ మెయింటైన్ చేయలేదండి. నాసిరకం వస్తువులు క్వాలిటీ మెయింటైన్ చేశారు. ప్రతి బ్లాక్లో ఇదే విధంగా ఉంది. ఒకవేళ ఏదైనా గట్టిగా ఉండే వస్తువు పడితే ఇది పగిలిపోతుందేమో కదండి. ఇవన్నీ అలా పగిలిపోతే మేము సొంత డబ్బులతో చేయించుకుంటున్నాం మేడం. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మేమే చేయించుకోవాల్సి వస్తుంది. అధికారుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు, మేమే చేయించుకోవాల్సి వస్తుంది. ప్రతిదీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సమస్యలే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. రావడానికి కాదు, సమస్యల పరిష్కారం అయితే రావడానికి ప్రాబ్లం ఏం లేదు. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, అవుట్ సైడ్ బిల్డింగ్ నుంచి వచ్చేటువంటి వాటర్ ప్రాబ్లం లీకేజ్ ఉన్నాయి, డ్రైనేజ్ లీకేజ్ ఉంది, ప్రతిదీ సమస్యనే ఉంది. ఆ సమస్య గురించి మీరు అధికారులు పట్టించుకోవట్లేదు. మీ సొంత డబ్బులతో పెట్టుకోండి అని చెప్పేసి అంటున్నారు తప్ప మేము అధికారులు మేము చేపిస్తామని ఎవరి దగ్గరికి వెళ్ళి అలాంటి రెస్పాన్స్ ఎవరు రావట్లేదు. డెమో టైప్లోనే ఉన్నాయి. ఇది ఏ విధంగా వాడాలని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఇవ్వలేదండి అధికారుల నుంచి. దానికి సంబంధించిన మోటార్ రన్నింగ్లో ఉందా, రన్నింగ్లో లేదా, దాని కండిషన్ ఏముందో కూడా మాకు చెప్పలేదు ఇంతవరకు. ఆ పైపు ఉంది చూడండి మీరు, ఆ పైపు కూడా చాలా మటుకు దొంగతనాలు అయిపోయినాయి. ఈ పైపు ఏంటంటే ఎమర్జెన్సీలో మనం తీసుకోవడానికి పైపు, ఎమర్జెన్సీ వాడుకోవడానికి, ఇది ఫైర్కి సంబంధించింది. ఇలా మొత్తం బెండలు ఉండాలి. కంప్లీట్గా ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా కూడా అక్కడ దాకా వెళ్ళాలి. సో ప్రతి ఫ్లోర్లో ఉంటుంది. ఆల్మోస్ట్ వైర్ మొత్తం దొంగతనాలు అయిపోయినాయి. ఈ వైర్లు
మరి మీరు తెప్పించుకుంటున్నారా? కంప్లీట్ దొంగతనాలు అయిపోయినాయి. కొన్ని మేము ఏంటంటే మా దగ్గర బడ్జెట్ లేదండి. మ్యాక్సిమం మాకు కావాల్సింది ఏంది వాటర్ సంబంధించిన లీకేజ్లో కానీ మీటర్ల దగ్గర ప్యానల్ బోర్డు కానీ అవన్నీ మా సొంత డబ్బులతో పెట్టుకున్నాం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాటికి సంబంధించింది మేము పెట్టేంత స్తోమత కూడా మా దగ్గర లేదు. అధికారులు చేపిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ఇంతవరకు.